హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. 80 సినిమాలు, 30 సీరియల్స్, 12 యాడ్స్, 1500కి పైగా ఈవెంట్స్. ఎవరో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఆయనే జ్వాల చక్రవర్తి గారు మా స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. అమ్మా నమస్కారం అమ్మా. అంటే ఎంత ఎత్తుకి ఎదిగినా డౌన్ టు ఎర్త్ అంటే మిమ్మల్ని చూస్తే మాకు తెలిసిపోతుంది. ఎందుకంటే మీతో నాకు పరిచయం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా. మీ బిహేవియర్, మీరు మాట్లాడే తీరు, ఎందుకంటే సినీ ఫీల్డ్లో ఇలాంటి రేప అనేది అతి తక్కువ మందికి ఉంటుంది. అసలు ఏంటి ఇంతటి సంస్కారం అనేది? కరెక్ట్గా చెప్పాలి అంటే తల్లి తండ్రి గురువు దైవం లాగా నాకు తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం కావచ్చు, గురువులు ఇచ్చిన విద్య కావచ్చు, అలాగే నేను కలిసి తిరిగిన నా స్నేహ బృందం కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉన్న దీంట్లో నేను పెరిగాను అనమాట. అంటే నాన్నగారు అమ్మగారు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక అవేర్నెస్, అంటే పిల్లలు బాగుండాలి అంటే మంచి చదువు, మంచి సంస్కారంతో పాటు మంచి స్నేహ బృందం కూడా ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న 10 మందిలో మంచి గుణగణాలు ఉంటే తెలియకుండానే మనలో కూడా అది వచ్చేస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అని మా పేరెంట్స్, మెయిన్గా మా నాన్నగారి గురించి చెప్పాలి. ఎందుకంటే నాన్నగారు కొంచెం ఎక్కువ వీటి గురించి, పిల్లలు ఇలా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు హైకోర్టు లాయర్. క్రమశిక్షణ చాలా, ఇవన్నీ ఇంట్లో ఒక డీజీపీ ఆఫీస్ లో ఉన్న డిసిప్లిన్ ఉంటుంది మా ఇంట్లో. అందుకే ఇట్లా అన్నమాట. ఓకే. మదర్ ఏం చేసేవారు? మదర్ హోమ్ మేకర్, హౌస్ వైఫ్. కానీ అన్ని కష్టాలలో ఆవిడ నాన్నగారితో పాటు బాగా ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ అన్ని విధాలుగా కూడా మా అమ్మగారు మా నాన్నగారితో తోడుండి, మేము 5 మంది పిల్లలము, 4 అబ్బాయిలము, ఒక అమ్మాయి, నేను 2వ వాడిని. సో 5 మందిని పెంచి పోషించడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు 1-2 పిల్లల్ని, ఇద్దరు కూడా కాదు, ఒకరిని పెంచాలంటేనే ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాబట్టి 5 మందిని ఆ రోజుల్లో వాళ్ళు చేసి ఇంత అంటే ప్రతి ఒక్కరిని ఒక ప్రొఫెషనల్స్గా చేశారు. మా అన్నయ్య హైకోర్టు లాయరే, నేను 2వ వాడిని, నేను ఇంజనీర్, ఆర్టిస్ట్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్. 3వ బ్రదరు డెంటిస్ట్ డాక్టర్. 4వ బ్రదర్ వచ్చేసి బీటెక్ అండ్ ఎంఎస్, అంటే అమెరికాలో ఎంటెక్ని ఎంఎస్ అంటారు కాబట్టి అక్కడ ఎంఎస్ చేసి చాలా పెద్ద కంపెనీస్లో ఇప్పటికీ జాబ్ చేస్తున్నారు. మెయిన్గా తను వర్క్ చేసింది, చిన్న తమ్ముడు అమెరికన్ వాల్మార్ట్ కంపెనీ. సో దాంట్లో వైస్ ప్రెసిడెంట్ వరకు వెళ్ళాడు, ఆ పోస్ట్ వరకు వెళ్ళాడు. సో తర్వాత మా చెల్లెలు వచ్చేసి డాక్టర్, చెల్లెలు భర్త కూడా డాక్టరే. అందరూ ప్రొఫెషనల్స్. మరి మీరేంటి సినిమా వైపు రావడానికి కారణం? అసలు సినిమా వైపు రావడానికి కారణం ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి స్కూలు, కాలేజు ఆ టైంలో అంతా కూడా నాకు నాటకాలు వేస్తూ, స్కూల్లో జరిగే నాటకాలు, డ్రామాలు, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం మాకు జరిగే యాన్యువల్ ఫంక్షన్స్ నేను చేసేవాడిని. సో అది క్రమంగా నేను పెద్దవాడిని అయ్యేటప్పటికి నాకు ఇది సినిమా సీరియల్స్లో కూడా అవకాశాలు వస్తే బాగుండునేమో అని అనిపించిన రోజుల్లో చిన్న ప్రయత్నం చేశాను. అయితే మేము హైదరాబాద్లో సిటీలో హిమాయత్ నగర్ ఆ ప్రాంగణంలో ఉంటూ అక్కడ నుంచి బంజారాహిల్స్ షిఫ్ట్ అయిన తర్వాత, బంజారాహిల్స్ మా ఇంటి పక్కనే ఫిలిం నగర్. సో ఆ ఫిలిం నగర్ ఉండడము, అక్కడ నాకు బోల్డ్ మంది స్నేహితులు ఉండడము, తెలియకుండా వాళ్ళ నుంచి ప్రోత్సాహం వచ్చి, ఆ ప్రోత్సాహంతో నాకు క్రమక్రమంగా కొన్ని వేషాలు వస్తూ, దాన్ని మళ్ళా నేను అంటే ఒక హాబీ అనే ప్రొఫెషన్ని నేను ప్రొఫెషనల్గా తీసుకొని పలు సినిమాలు చేశాను. కానీ దీంట్లో కాంపిటీషన్ చాలా ఉంటుంది కాబట్టి ఈ కాంపిటీషన్లో నేను తట్టుకోలేకపోయాను. అయితే నాకేంటంటే సినిమాల్లో కాంపిటీషన్ కంటే పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయని విన్నాం. ఉంటాయి, బట్ దాన్ని ఏంటంటే మనం పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. పాలిటిక్స్ అనేటివి ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి ఫీల్డ్లో ఉంటాయి. కానీ మనకేంటంటే రెగ్యులర్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ వర్క్ లేనప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, లేదా మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఆ టైంలో నేను తీసుకున్న నిర్ణయము
నటనకు సంబంధించిన ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే కినా అది ఈవెంట్ రంగం, ఈవెంట్ ఇండస్ట్రీ. అంటే ఈవెంట్ ఇండస్ట్రీ అంటే పాత రోజుల్లో స్టేజ్ నాటకాలు, డ్రామాలు లేదా ప్రదర్శనలు పలు రకాలు ఉండేవి. సో నేను ప్రముఖ సినీ హాస్య నటులు కీర్తిశేషులు గుండు హనుమంతరావు గారు నాకు అమృతం సీరియల్లో పలు ఎపిసోడ్స్ నేను చేశాను, డిఫరెంట్ క్యారెక్టర్స్. సో మెయిన్గా కమీడియన్గా నేను గుర్తింపు పొందింది అమృతం సీరియల్స్లోనే. అక్కడి నుంచి సినిమా వాళ్ళు నన్ను గ్రహించి అరే వీడు ఇది హాస్యం బాగా పండించగలుగుతాడు అని అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చారు. మొట్టమొదట నాకు మంచి కామెడీ క్యారెక్టర్ వచ్చింది చక్కిరి అనే సినిమా నుంచి. అది వడ్డే నవీన్ గారి హీరో, సో జితేందర్ గారి డైరెక్టర్. బట్ ఆ సినిమా పెద్దగా ఆడలేకపోయింది, ప్రమోషన్స్ లేకనో ఏదో సమ్ రీజన్స్. బట్ అది దాంట్లో చేసిన క్యారెక్టర్ చూసిన తర్వాత ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే సినిమాకు, వెంకటేష్ గారి సినిమాకు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడో నన్ను చూశారు. ఆ క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి ఈ పర్టికులర్ క్యారెక్టర్కు సూట్ అవుతారు అని వాళ్ళకి అనిపించి నా పేరు సజెస్ట్ చేయడం జరిగింది. అది మన సెల్వరాఘవన్ గారని తమిళ డైరెక్టరు. ఇక్కడ మనకు తెలుగులో శ్రీరాఘవ అని పేరు తనకు. 7G బృందావన్ కాలనీ పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి తనవి. సో హీరో ధనుష్ వాళ్ళ ఓన్ బ్రదర్. సో ఆయన దర్శకత్వంలో జరిగిన ఆ సినిమాలో హీరోయిన్ త్రిషాకు బాబాయిగా నేను చేయడంతో దాంట్లో నాకు పెద్దగా డైలాగ్స్ లేకపోయినా కానీ ఒక హాస్యంతో కూడుకున్న ఒక క్యారెక్టర్ రావడము, ఫ్యామిలీ మెంబర్గా కె విశ్వనాథ్ గారి అబ్బాయిల్లో నేను ఒక అబ్బాయిని, త్రిషాకు బాబాయిని, ఒక కుటుంబ సభ్యుడిగా దాంట్లో బాగా గుర్తింపు రావడము. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఆ సినిమా సూపర్ డూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సూపర్ డూపర్ హిట్ అయింది. మ్యూజికల్ హిట్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత నేను మళ్ళా తిరిగి చూసుకోకుండా నాకు కంటిన్యూస్గా ఒక 50 సినిమాలు వచ్చాయి. 50 సినిమాలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఈ సినిమా హిట్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ సినిమా హిట్ అయ్యాక ఇన్ని సినిమాలు వస్తాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఒక 50 సినిమాలు, పరుగు, నాయక్, భాయ్, పోలీస్, ఇంకా నాకు ఇంకా అసలు ఇంకా చెప్పాను కదా, నేను అనుకున్నా నేను ఇంకా వెల్ సెటిల్ అయిపోయాను ఇక్కడ, ఇంకా నేను ఐ క్యాన్ బి వెరీ వెరీ హ్యాపీ అనుకున్నాను. ఆ సంతోషం కొనసాగుతూ 2019 వరకు కొనసాగింది. దాని తర్వాత వచ్చింది కరోనా. కరోనా వచ్చిన తర్వాత మొత్తం ఇంకా అసలు థియేటర్లు లేవు, సినిమాలకు లేకుండా అన్ని ఓటీటీ అనే ఒక కొత్త ఇది వచ్చేసింది ప్లాట్ఫాము. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ రావడంతో థియేటర్స్కి ఆదరణ తగ్గిపోయింది, ఇన్కమ్ తగ్గిపోయింది. దాంతో ప్రొడ్యూసర్స్ మొదట ఇచ్చినంత పేమెంట్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. సో దాంతో ఇంకా నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ఇలా కాదు ఏదన్నా ఈ ఎంటర్టైన్మెంట్ సంబంధించి నా టెక్నికల్ సైడ్ అయితే నేను టోటల్లీ అక్కడ నుంచి నేను జరిగిపోయి వచ్చేసిన తర్వాత ఇంకా నాకు ఎంటర్టైన్మెంట్ రంగంలోనే నేను ఏదన్నా చేయాలి అని చెప్పి నేను ఇంకా ఈ ఈవెంట్ రంగం, నాకు గుండు హనుమంతరావు గారు అప్పట్లో అమృతం షూటింగ్స్ అప్పుడు తను తీసుకెళ్ళేవాడు కొన్ని హాస్యవల్లర్లు అంటారు కదా, కామెడీ షోస్కు తీసుకెళ్ళి నన్ను చిన్న కామెడీ రోల్స్ చేయించేవారు. అది నాకు తెలియకుండానే ఒక అనుభవాన్ని ఇచ్చింది. నేను ఏదన్నా చేయగలుగుతానేమో అని నేను గుండు హనుమంతరావు గారి దగ్గరికి వెళ్ళాను. అన్నయ్య, నేను ఏదన్నా ఇప్పుడు సినిమా ఫీల్డ్లో దీంట్లో అంతా కూడా చాలా గ్యాపులు వస్తున్నాయి, నాకు పెద్దగా ఆదరణ అంటే ఎక్కువ బిజీ ఉండట్లేదు, నాకు ఏదన్నా మీరు సలహా ఇస్తారంటే కన్నా నాకు అప్పుడు ఆయనకు ఆరోగ్యం కూడా అప్పుడు బాగాలేదు. చెప్పాడు నన్ను, జ్వాల నువ్వు ఎప్పుడు కూడా డబ్బు కోసం పరిగెట్టకు, నువ్వు వర్క్ కోసం పరిగెట్టు, వర్క్ బాగా చెయ్యి, నువ్వు చేసే వర్క్లో సిన్సియారిటీ, పంక్చువాలిటీ అండ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఇలా చేసుకుంటూ వస్తే కనుక నువ్వు మంచి స్థాయిలో సెటిల్ అవుతావు, నీ దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నాయి, నీ దగ్గర ఆ పర్సనాలిటీ ఉంది అని నన్ను ఆశీర్వదించాడు, నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. అలాగే మరొక వ్యక్తి వచ్చేసి మలక్పేట్ శైలజ గారని మా ఓన్ కజిన్ సిస్టరు, తను కూడా చక్కటి హాస్య నటి అండ్ టీవీ సీరియల్స్లో కూడా విలన్గా చేశారు. అండ్ తనతో పాటు మరొక ముఖ్యమైన వ్యక్తి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ శ్రీ ఎంబీజీ తిలక్ గారు, వారు నా పక్కన నిలబడ్డారు.
ఒక అంటే ఒక సపోర్ట్గా నిలబడ్డారు. అసలు సపోర్ట్ చేసిన వాళ్ళని ఇప్పటికీ మర్చిపోకుండా వీళ్ళ ముగ్గురు లేకపోతే నిజంగా నేను అంటే నాకు ఈ ఈవెంట్ రంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, నాకు గాడ్ ఫాదర్స్ అనేది వాళ్ళ ముగ్గురే. అంటే నాకు లైవ్గా నాకు పక్క నుండి వెన్ను తట్టి నన్ను సలహాలు సూచనలు ఇస్తూ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు. అండ్ ముఖ్యంగా ఈవెంట్ రంగంలో నేను బాగా పుంజుకొని ఈవెంట్ ఆర్గనైజర్గా దాదాపు 17 సంవత్సరాల్లో 1550 ఈవెంట్లు. అంటే ఏ రోజు ఖాళీగా లేరు. ఆల్మోస్ట్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఇప్పుడు తగ్గిపోయాయి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయి. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఒకటే రోజులో 7 ఈవెంట్లు చేసిన రోజు కూడా ఉన్నాయి. ఉదయం 4, సాయంత్రం 3. అసలు చేయడం సాధ్యమేనా? ఇంకా అంతే, ఇంకా మనం ఏమంటారు టీంలను పెట్టుకోవాలి. ప్రతి చోట మనం ఉండలేము. ఎవరికన్నా ఒకరికి బాధ్యత అప్పచెప్పడము, ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళు దిగ్విజయంగా చేయాలి. వాళ్ళకి అలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం మేము. సో ఇలా చేసుకుంటూ ఒక 1500 పైబడే నాకు గుర్తుండి నేను రాసుకుంటూ ఉంటాను కాబట్టి 1500 పైబడే ఈవెంట్లు చేశాను. దాంట్లో కూడా నాకు 2 సార్లు బెస్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ ఇన్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అని నాకు 2013, 14, 16, 17 మన మీడియా వారు నాకు అవార్డ్స్ ఇచ్చారు, అనౌన్స్ చేశారు, పలు చోట్ల ఇచ్చారు. మళ్ళీ కూడా వాళ్ళు అనౌన్స్ చేయబోతే నేను చెప్పాను, ఇంకా నాకు ఇచ్చింది చాలండి, కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు, దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేస్తే కొత్తదనం కూడా బయటకు వస్తుంది. అండ్ వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళు కూడా ఒక స్థాయిలో వాళ్ళు కూడా స్థిరపడతారు అని నేను చెప్పడంతో వాళ్ళు ఒకటే అన్నారు, అందరూ మాకు ఇవ్వండి అని కొట్లాడే రోజుల్లో మీరు కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయమని చెప్పడం రియల్లీ గ్రేట్ హార్ట్ సార్ అని చెప్పడము ఇలా జరిగింది. సో నేను ఎప్పుడు కూడా నా వర్క్ ఏదైతే నాకు వచ్చిందో వర్క్ ఈ రోజుకి ఇది నాది ఒక ఐఏఎస్ ఎగ్జామ్, ఒక ఐపీఎస్ ఎగ్జామ్, నేను దీన్ని బాగా సక్సెస్ఫుల్గా చేయాలి అనే దృష్టితోనే ఈవెంట్స్ కానీ లేదా నాకు వచ్చిన సినిమా, సీరియల్, వెబ్ సిరీస్, యాడ్ ఫిల్మ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యారెక్టర్ కానీ ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ చేసే ప్రయత్నమే చేస్తాను. అంటే ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు. ఎన్ని సినిమాలు చేసినా విశ్వనాథ్ గారితో వర్క్ చేయడం అనేది ఎవరికైనా చాలా చాలా గౌరవం, అదృష్టం. ఆయనతో ఎట్లా మీకు పరిచయం అన్నది? నేను ఈ సినిమాలో ఆడవారి మాటలు అర్థాలు వేర్లే సినిమాలో సెలెక్ట్ అయిన తర్వాత మొట్టమొదట నేను సెట్లోకి వెళ్తూనే నేను దర్శకుల వారికి నమస్కరించుకొని అక్కడి నుంచి పెద్ద ఆయన ఎక్కడున్నారో కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్లకు దండం పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకొని, గురువుగారు నా పేరు జ్వాలా చక్రవర్తి, మీ కుటుంబంలో ఒక కొడుకులాగా నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను, మీ ఆశీర్వాదం కావాలి అంటే కినా నన్ను చాలా హార్ట్ఫుల్గా బ్లెస్ చేశారు. రియల్లీ దట్స్ అంటే నాకు ఇంకా ఆ మెమరబుల్ మూమెంట్ మర్చిపోలేను. అండ్ ప్రతిరోజు నేను షూటింగ్ లొకేషన్కి వెళ్తే మొట్టమొదట దర్శకుల వారికి నమస్కరించుకోవడము, అలాగే విశ్వనాథ్ గారి కాళ్ళకు దండం పెట్టడము, దాని తర్వాత మిగతా పెద్దలను విష్ చేయడము అనేది ఆనవాయితీగా 35 రోజులు చేశాను నేను. 35 రోజులు సినిమాలో ఎక్కడెక్కడో కనపడ్డాను కానీ బట్ నేను వర్క్ చేసిన మాత్రం 35 days. అది నాకు నా లైఫ్లో ఫస్ట్ సినిమా అన్ని రోజులు చేయడం. నేను ఫస్ట్ సినిమా చేసింది 1992, కానీ ఇది మాత్రం నాకు ఒక మంచి అనుభవాన్ని చేకూర్చింది. నాకు అంటే ఒక సినిమాల్లో నేను చేసిన సంతృప్తినిచ్చింది. అంటే 100% అంటారు చూసారా, అబ్బా ఒక మంచి సినిమా చేశాను, సినిమా షూటింగ్ అంటే ఇది ఆత్మతృప్తి కలిగింది నాకు. దాని తర్వాత నాకు పరుగు సినిమా. అంటే దీనికంటే ముందు మన ఫస్ట్ సినిమా గురించి మాట్లాడాం, రగులుతున్న భారతం, జగపతి బాబు గారు. అక్కడ ఎట్లా జగపతి బాబు గారి బిహేవియర్ అనేది చాలా ఫెంటాస్టిక్ పర్సన్, చాలా ఫెంటాస్టిక్ పర్సన్. ఆయన అంటే ఓన్లీ వర్క్ మైండెడ్, సరదాగా ఉంటారు కానీ మాక్సిమం వర్క్ మైండెడ్, సీన్ చేసుకోవడం అంతే 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 సరదాగా ఉంటారు. బట్ నాట్ వెరీ జోవియల్ కాదు, సరదాగా ఉంటారు. పరుగు విషయానికి వస్తే ఇక మన అల్లు అర్జున్ గారు అల్లరి పిల్లోడే. మన ఇంట్లో అందరికంటే చిన్న పిల్లోడు ఎలా అయితే అల్లరి చేస్తూ అసలు అంటే అది హెల్దీ అల్లరి అంటారు కదా, చాలా ఆరోగ్యకరమైన అల్లరి. అంటే నేను అప్పటికి అల్లు అర్జున్ గారికి పెళ్లి కాలేదు, చిన్న పిల్లోడు అప్పుడు. బట్ వీ రియల్లీ యూస్ టు ఎంజాయ్.
ఆ అబ్బాయి కూడా మాతో ఎలా ఉండేవాడు అంటే ఒక నన్ను సార్ అని సంబోధించేవాడు. అంటే వయసుకి ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చేవాడు. పెద్దవాళ్ళందరినీ సార్ అని పిలిచేవాడు, మిగతా వాళ్ళందరినీ ఏమండి అని పిలిచేవాడు. అందరితో కలిసిపోతాడు అబ్బాయిలో. అసలు నేను చూసాను, అసలు ఏం లేదు. అందరూ రకరకాలుగా అంటారు కదా, అది చాలా రాంగ్. అది అసలు వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ పర్సన్ అల్లు అర్జున్ గారు. నిజంగా నేను ఇప్పుడు గారు అని ఎందుకు అంటున్నానంటే టుడే హీజ్ ఐకాన్ స్టార్. ఐకాన్ స్టార్ కి ఖచ్చితంగా ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను 72 రోజులు వర్క్ చేసిన అల్లు అర్జున్ గారు, మేమందరం బన్నీ బాబు అని సరదాగా పిలిచేవాళ్ళం. అందరినీ హాయ్ అని అందరినీ పలకరించేవాడు. అసలు అది దగ్గర ప్రౌడ్, ఈగో, ఏమి యాటిట్యూడ్స్ ఏం లేవు. అది ఎందుకంటారో మరి తెలియదు కానీ అదంతా రాంగ్. అంటే తర్వాత మీరు నటించిన సినిమాల్లో పెద్ద స్టార్లు ఎవరు? నేను వెంకటేష్ బాబు గారు మీకు చెప్పాను, ఆడవారి మటలు కడతాలు వేర్లే. తర్వాత అల్లు అర్జున్ గారు. దాని తర్వాత నేను మిర్చి సినిమా చేశాను, ప్రభాస్ గారితో చేశాను. కానీ ఏమైందంటే ఎడిటింగ్ లో పోయింది. అంటే ఆయన కాంబినేషన్ లో మీకు సీన్స్ చేశాను. ఒకటే సన్నివేశం, చిన్న సన్నివేశము. ఒక పెళ్లి కొడుకు ఊరికి వచ్చి అక్కడ కారులో వెళ్తూ అడగడము, అక్కడ ఆల్రెడీ అమ్మాయికి మీరు సంబంధం ఏదైతే చూస్తున్నారో ఆ అమ్మాయికి ఆల్రెడీ సెట్ అయిపోయింది, మీరు ఇంకా వెళ్ళొచ్చు అంటారు. అక్కడ జరిగే ఒక చిన్న డైలాగ్ వర్జన్ నాది, నా కొడుకు ఎవరైతే పెళ్లి కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాడో మా ఇద్దరి మధ్య జరిగే ఆ వర్జన్ చిన్నది ఎడిట్ లో పోయింది. ప్రభాస్ గారి గురించి మీ మాటల్లో ఆయనంత పర్ఫెక్ట్ పర్సన్ నేను ఇంతవరకు చూడలే. అస్సలు మిస్టర్ పర్ఫెక్ట్ కు ఇంకా డబుల్ కాదు ట్రిపుల్ అని కూడా చెప్పచ్చు నిజంగా. అంటే నేను ఈ మిర్చి సినిమా షూటింగ్ అప్పుడు జరిగిన సంఘటన చెప్తాను. ఒక విలేజ్ లో మేము చేస్తున్నాం, సిటీలోనే అవుట్స్కట్స్ లో ఒక విలేజ్ లో మేము షూటింగ్ లొకేషన్కి వెళ్ళాము. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక 18 విలేజెస్ అనుకుంటా, వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ గా ఫోటోలు దిగడానికని వచ్చారు. వస్తే ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ అయింది, 1 అవర్ అయింది, ఇంకా వస్తూనే ఉన్నారు. వీళ్ళు వెళ్ళి మరి వాళ్ళకి చెప్తున్నారా మిగతా వాళ్ళకు తెలియదు కానీ వస్తూనే ఉన్నారు. ఆ పర్టికులర్ డే షూటింగ్ కు ప్యాకప్ చెప్పి అందరితో ఫోటోలు దిగారు, అందరితో ఫోటోలు దిగారు. ఒక డే అంటే అది యాక్చువల్లీ యూవీ క్రియేషన్స్ అంటే వాళ్ళది ఓన్ బ్యానర్. సో అట్లా ప్రొడ్యూసర్ కు ఇది లేకుండా ఆయన ఓన్ బ్యానర్ కాబట్టి ఆయన ఒక రోజు మొత్తం ఫ్యాన్స్ కి కేటాయించారంటే రియల్లీ ఫంటాస్టిక్ పర్సన్. అంటే అస్సలు వినని విషయం. అండ్ హీరోయిన్స్ లో అనుష్క గారు అసలు అంటే మంచితనానికి మరో పేరు. ఇద్దరు కూడా, ప్రభాస్ గారు అండ్ అనుష్క గారు ఇద్దరు కూడా. అంటే ఇంకా వాళ్లకు మించి ఎవరన్నా ఉన్నారా అంటే ఇంకా నేను కంపారిజన్ అయితే చేయలేను కానీ దే ఆర్ రియల్లీ ద బెస్ట్. వాళ్ళ గొప్పతనం వాళ్ళ అంతే. అయితే ఇప్పుడు వరకు మీరు 35 years అయిందా సినీ ఫీల్డ్ లోకి వచ్చి? 30 years అయింది. ఈ 35 years లో మీరు ఇందాక ఒక మాట అన్నారు, 10 మందిని మనం కలుపుకోవాలి. మీ దగ్గర 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది ఉన్నారు మీ చుట్టూ. మరి వీళ్ళందరిలో మీకు ది బెస్ట్, మీరు అన్ని షేర్ చేసుకోగలిగిన బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్, హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అంటే నేను ఒకరు బెస్ట్ అనుకుంటాం, బాగా క్లోజ్ అనుకుంటాం. అంటే వైఫ్ కి, తల్లిదండ్రులకి ఎవరికి చెప్పుకోలేని విషయాలు ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటాం. నాకు నా బెస్ట్ ఫ్రెండ్ నా వైఫే. వావ్, ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఎందుకంటే ఎందుకు నా వైఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అంటున్నానంటే ఆమె దగ్గర నేను ఇప్పుడు పెళ్ళయి నాకు 30 ఏళ్ళు అవుతుంది, 29 30 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఏమీ దాచలేదు, ఏ దాపరికం లేదు మా ఇద్దరి మధ్య. చాలా ఆదర్శం ఇప్పుడున్న జనరేషన్ కి అంటారు అందరూ. అయితే ఏంటంటే నాకు చూసాను, నేను బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఉన్నారు, ఇప్పుడు వేలల్లో ఉన్నారు, వాళ్ళలో నేను ఒకరిని చెప్పలేను. సో నా లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు నాతో పాటు ఉన్న ఆవిడ నా భార్య. నా భార్య ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నా అంటే మీరు అన్నారు కదా, మీరు ఏవేవి అన్ని షేర్ చేసుకోగలుగుతారు పర్సనల్ అన్ని. నేను ఇంకా నా దగ్గర పర్సనల్స్ అంటే ఇంకా వేరే ఏం లేదు. ఆమె దగ్గర అన్ని, నేను షూటింగ్కి వెళ్ళి వచ్చినా, ఈవెంట్కి వెళ్ళి వచ్చినా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వచ్చినా, నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అన్నిటికీ దూరము, అందరికీ దగ్గర. అయితే ఇన్ని మూవీస్ ఒక పక్కన యాడ్స్ ఏంటి, ఏమేం చేశారు? యాడ్ ఫిల్మ్స్ వచ్చేసి ఎలక్ట్రో వాటర్ హీటర్స్, దానికి కెమెరామెన్ వచ్చేసి సురేంద్ర గారు,
అండ్ దానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా మీర్ గారు చేశారు. సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ కెమెరామెన్ మీర్ గారు 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ అని అప్పుడు బషీర్బాగ్లో ఉండేది. సో వారే దానికి సంబంధించి అంతా పోస్ట్ ప్రొడక్షన్ చేశారు. ఈ మధ్య వకీల్ సాబ్ సినిమాలో కూడా జడ్జి క్యారెక్టర్ చేశారు. సో మాకు మీర్ గారు అంటే చాలా చాలా ఆప్తులు అనమాట. ఈ మధ్య ఆయన మా టీవీ ఛానల్కి ఒక మంచి సీరియల్ కూడా డైరెక్షన్ చేశారు, పల్లకిలో పెళ్లి కూతురు. సో దాంట్లో నాకు ఓపెనింగ్లోనే నాకు ఒక మంచి ఈవెంట్ మేనేజర్ క్యారెక్టర్ ఇచ్చారు, నా వృత్తిలో ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు. వారు మరి హీరో నిరుపమ్ గారు వారు అనుకొని ఆ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. సో ఒక మంచి అనుభూతి. అంటే ఇప్పటి వరకు మీరు నటించిన మూవీస్లో మీకు బాగా నచ్చిన డైరెక్టర్? అందరూ దర్శక దేవుళ్ళే, అందరూ దర్శక దేవుళ్ళే. ఫేవరెట్ ఫ్యాన్స్ నాకు లైఫ్ ఇచ్చింది, గుర్తింపు వచ్చింది, ఆడవారి మాటలకు అర్థాలు వేరలే కాబట్టి సెల్వరాఘవన్ గారు ఒకరు. అలాగే పరుగు సినిమాలో చేశాను, దానికి బొమ్మరిల్లు భాస్కర్ గారు ఒకరు రెండవ వ్యక్తి. అండ్ మూడవ వ్యక్తి వచ్చేసి నాకు బాగా సన్నిహితుడు, చాలా ఇష్టమైన వ్యక్తి అల్లాని శ్రీధర్ గారు. అంటే ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా నన్ను ఒక ఫ్రెండ్గా చూస్తారు. నేనేమో ఆయన దర్శకులు దేవుడిలాగా చూస్తే ఆయన మాత్రం నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నా బ్రదరు అంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళ ముగ్గురు నాకు బాగా ఫేవరెట్ అనుకోండి. 35 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటి సినిమా రంగంలో? అప్పుడు ఎట్లా ఉండేది? ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఎక్కువ శాతము పాన్ ఇండియా సినిమాలు అంటే ఏమవుతుందంటే వ్యయం పెరిగిపోయింది, హై బడ్జెట్స్ అయిపోయినాయి. దాంతోపాటు చూసేవాళ్ళు థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు తగ్గిపోయారు. దానివల్ల ఏమైందంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేదా ఇంటి దగ్గర కూర్చొని సినిమాలు చూసే క్రమం కావచ్చు, లేదా ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో థియేటర్ వరకు వెళ్ళాలి అంటే కన్నా చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే టికెట్ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. అన్ని ఎక్స్పెండిచర్స్తో పాటు టికెట్ రేట్లు పెరిగిపోవడంతో అది ఎఫోర్డ్ చేయలేకనో లేకుంటే టైం కుదరకనో మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా అది అంటే ఉండేది. ఇప్పుడు మనకు జనాభాలో ఉండేది ఎక్కువ శాతం మిడిల్ క్లాస్, 60 నుంచి 70% మిడిల్ క్లాస్ వాళ్ళు. సో వాళ్ళకు తగినట్లు ఉంటే టికెట్ ప్రైజెస్ ఇంకా కొందరు ప్రేక్షకులను మనం తెప్పించవచ్చు, థియేటర్కి మనము రప్పించవచ్చు. కాబట్టి అలా చేస్తే బాగుంటుంది. ఎగ్జిబిటర్స్ కావచ్చు లేదా థియేటర్ ఓనర్స్ కావచ్చు ఆ నిర్ణయం తీసుకొని చేస్తే బాగుంటుంది అని నా సినిమా రంగం స్ట్రైక్లోనో ఏదో జరగబోతుంది. అది ఇంకా వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మనకు తెలియదు అదేంటనేది. బట్ థియేటర్స్ బాగా రన్ కావాలి. మునుపట్లాగా పండగల థియేటర్లన్నీ కూడా బాగా జరగాలి అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి తగిన రీతిలో వాళ్లకు కావాల్సిన వాళ్ళ బడ్జెట్లో సూటబుల్ ఉంటే టికెట్స్ బాగుంటుందని నా ఆలోచన. అంతే. అంటే ఇన్ని సినిమాలు చేసినప్పుడు మీకు బాగా హర్టింగ్ అనిపించిన సంఘటనలు ఏమైనా జరిగాయా? జరిగాయి ఒక రెండు సార్లు జరిగాయి. యాక్చువల్లీ ఆడవారి మాటలకు అర్థాలు వెళ్ళే సినిమాలో నేను సెలెక్ట్ అయింది కలర్ స్వాతి ఫాదర్ క్యారెక్టర్. సో అది చిన్న పాప, తన మ్యారేజ్ కూడా కాలేదు అప్పుడు. సో కలర్ స్వాతి ఫాదర్ క్యారెక్టర్ అంటే త్రిష ఫాదర్గా కాకినాడ రాజుబాబు గారు, కలర్ స్వాతి ఫాదర్గా జ్వాలా చక్రవర్తి అని దర్శకులు వారు సెలెక్ట్ చేశారు. అక్కడ ఏం జరిగిందంటే సమ్ ఇంటర్నల్గా ఏవో సీనియర్ ఆర్టిస్టులు కొంచెం వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో మరి దర్శకుల వారిని ప్రొడ్యూసర్ గారి ద్వారా ఒప్పించి నా క్యారెక్టర్ను కమీడియన్ క్యారెక్టర్ను మన కలర్ స్వాతి ఫాదర్ క్యారెక్టర్గా అక్కడ లొకేషన్కి వెళ్ళిన 2వ రోజు 3వ రోజు జరిగింది. అంటే అంతకుముందు నేను కలర్ స్వాతి ఫాదర్ క్యారెక్టర్ సెలెక్ట్ అయింది, చేశారు. అది మార్పు జరిగింది. అలా నేను బాగా లోపల బాధపడ్డా. కానీ మనకు వచ్చిందే మన అదృష్టము, వచ్చిన దాంట్లోనే బాగా చేద్దాం అని చెప్పి నేను చేయడం జరిగింది. సో ఒక ఫాదర్ క్యారెక్టర్ని తీసుకెళ్ళి కమెడియన్ క్యారెక్టర్ వేయడం వల్ల నాకు మంచి జరిగింది. ఎందుకంటే మళ్ళీ అన్ని కామెడీ రోల్స్ ఎక్కువగా వచ్చాయి. నాకు అన్ని చేశాను. పోలీస్ ఆఫీసర్గా చేశాను, జడ్జిగా చేశాను, కమెడియన్గా చేశాను. అయితే నేనేం బాధపడలా.
మొదట బాధపడినప్పటికీ మళ్ళీ అర్థం చేసుకున్నా, రియలైజ్ అయ్యాను, అర్థం చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ డైరెక్టర్స్కు కూడా కొన్ని వాళ్ళకు కూడా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొందరి మాట వినాల్సి వస్తుంది. జనరల్లీ ఆయన రాఘవన్ గారు, సెల్వరాఘవన్ గారు ఎవరు మాట వినరు, కానీ ఎక్కడో ఆయన కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. కానీ ఆయన నా మీద బాగా ఫోకస్ పెట్టి అందుకే నా క్యారెక్టర్ని హైప్ చేశారో ఏంటో మరి తెలియదు, కానీ ఆ సినిమాలో నాకు ఒక మంచి పేరు అయితే వచ్చింది. లేకుంటే 50 సినిమాలు వరుసగా రావడము, ఒక బ్రేక్ రావడము, అంటే దాని ముందు నేను 15 సినిమాల దాకా చేశా. ఎక్కడ కూడా నాకు గుర్తింపే రాలి, అసలు ఎవరు నువ్వు యాక్టర్ అని కూడా గుర్తుపట్టలేదు. ఈ సినిమాతోనే నాకు గుర్తింపు రావడము, వేషాలు రావడం. ఎన్ని సినిమాల్లో భారీ డైలాగులు చెప్పింది ఏదైనా ఉందా క్యారెక్టర్? భారీ డైలాగులు అంటే జడ్జి క్యారెక్టర్సే. లేదు లేదు, నేను చేసిన సినిమా శకలక శంకర్ హీరోగా ధర్మస్థలి, దాంట్లో కోర్టు సన్నివేశాలు ఎక్కువ. ఆ కోర్టు సన్నివేశాలు దాదాపు 3-4 ఉన్నాయి. ఆ సన్నివేశాలలో నాకు భారీ డైలాగులే ఇచ్చారు నాకు. సో ఆ సంతృప్తి, కొన్ని సినిమాలు అలా ఉన్నాయి. మళ్ళీ అదే దర్శకుల వారు రమణ గారు మరో సినిమా చేశారు, లక్ష్మీరాయి గారు హీరోయిన్గా. సో దాంట్లో కూడా నాకు ఇట్లే ఎక్కువ సన్నివేశాలు కోర్టులో ఉంటూ ఆ కోర్టు సీన్స్లో జడ్జి క్యారెక్టర్గా ఎక్కువ డైలాగులే వచ్చాయి నాకు. అంటే ఈవెంట్స్లలో పాటలు కూడా పాడుతుంటారు మీరు? అవునమ్మా. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ మీ ద్వారా విందావాలి. అంటే పాట అంటే దానికి ఏమవుతుందంటే దానికి సంబంధించిన మైక్ ఉంటుంది, దానికి సంబంధించిన ఎకో మిక్సర్ ఉంటుంది, ఆ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అక్కడ తెలియని ఒక మైమరుపులో మనకు తెలియకుండానే ఆ పాట వచ్చేస్తుంది. మామూలప్పుడు పాడితే పెద్దగా ఆనదు, పర్లేదు. మా చెల్లెలు లాంటి వ్యక్తి కాబట్టి మీకోసం ఖచ్చితంగా పాడతాను. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. ఇదొకటి నాకు బాగా ఇష్టమైన పాట. యాక్చువల్లీ నాకు కోల్డ్ అండ్ కాఫ్ ఉంది. తర్వాత ఇంకోటి అమ్మవారి పాట నాకు బాగా ఇష్టము. ఎన్నో పాటలు పాడాను, బట్ కొన్ని పాటలు నాకు బాగా మనసుకు నచ్చినటివి. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి ఆలయమాం గౌరీ, మధుపాలయమాం గౌరీ. నా వాయిస్ సరిగా రావట్లేదు, వాయిస్ సరిగా లేదు కాబట్టి మీకోసం ప్రయత్నం ఉంది. అయితే సినిమాలు బెస్ట్ అనిపించిందా, ఈవెంట్స్ బెస్ట్ అనిపించిందా? సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ కూడా గ్లామర్ ఫీల్డ్. అదొక మదర్, అంటే అదొక కళామ తల్లి. ఓకే, ఈవెంట్స్ అంటే మనకు డైరెక్ట్ మనకు ఆడియన్స్ మన ముందే ఉంటారు. సో మనకు షూటింగ్స్లో వచ్చేది ఏంటంటే మనం రికార్డెడ్ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, డబ్బింగ్ ఉంటుంది, అన్ని రకాల హంగులతో అక్కడ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ స్టేజ్ రంగం చాలా మంది ఈజీ అనుకుంటారు. స్టేజ్ రంగంలో ఒకసారి మాట్లాడిన మాట వెనక్కి తీసుకోలేం కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తలు వహించాలి. అదొక సంతృప్తి. ఎందుకంటే డైరెక్ట్గా మన ఎదురుగానే కళాకారులకు కూర్చున్న ప్రేక్షకులు కరతాళ ధ్వనులు, చప్పట్లతో, వారి యొక్క మంచి మనసుతో వారు చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తారు. అదొక మదర్ అనుకోవాలి, అదొక కళామ తల్లి. కాబట్టి ఈ అమ్మ గొప్పనా ఆ అమ్మ గొప్పనా అంటే ఇద్దరు అమ్మలు గొప్పనే. జ్వాలా చక్రవర్తి అనగానే జ్వాల అనేది మీ ఇంటి పేరు అనుకుంటుంటారు చాలా మంది. యాక్చువల్లీ మా ఇంటి పేరు కామిశెట్టి, అయితే నాన్నగారి పేరు జ్వాలా నరసింహులు. అయితే ఆయన ఏం చేశారంటే ఆయన పేరుని మాకు ఇంటి పేరుగా చేసేసారు. అంటే కామిశెట్టి అనేది మా రిజిస్ట్రేషన్స్లో మాకు ఉంది, కానీ స్కూల్ సర్టిఫికేట్స్లో మాత్రం కామిశెట్టి అనేది లేదు. మా తాతగారు దీని గురించి క్వశ్చన్ చేశారు, మా నాన్నగారు ఏం మాట్లాడలేదు అప్పుడు. ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఇంకా మేము కూడా మా పిల్లలకు జ్వాల అనేది ఇంటి పేరుగా
కంటిన్యూ చేస్తున్నాం. జ్వాలా ఈవెంట్స్ అనగానే ఒక కాన్ఫిడెంట్, ఒక అంటే సెక్యూర్, ఈ ఈవెంట్కి ఆడపిల్లలు ఎంచక్కా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనే పేరు కూడా పడింది. అది నిజంగా ఇప్పుడున్న కాలంలో అంత మంచి పేరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ప్రతిదానికి సెటైర్లు వేసేసి కామెంట్లు, ట్రోల్స్, సోషల్ మీడియా ఎక్కువగా ఉన్నా కూడా మీకంటూ మీకు స్పెషల్ గా ఒక పేరుని క్రియేట్ చేసుకున్నారు. నేను దీనికి చెప్పాను కదా, మా అమ్మగారు, నాన్నగారు, తర్వాత మా గురువులు, మాకు దేవుడు లాంటి ఈవెంట్ గురువులు. ఈవెంట్ రంగంలో నాకు ఒక అంటే నేను దారి వెతుక్కున్నాను. ఆ దారిలో నాకు సహాయం చేసిన ప్రథమ వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి పసునూరి శ్రీనివాసులు గారు. ఆయన మా కమ్యూనిటీ, మా ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఆయన వన్ ఆఫ్ ద లీడర్. ఆయన నన్ను చూశారు, గుండె హనుమంతరావు గారి దగ్గర చేసే వాళ్ళల్లో చూసి, జ్వాలా చక్రవర్తి అయితే నేను ఏదైనా కార్యక్రమాన్ని రికమెండ్ చేస్తే బాగా చేయగలుగుతాడు అనే ఒక నమ్మకంతో నాకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. దిగ్విజయంగా చేశా. దాని తర్వాత ఒక 4 ఇచ్చారు, వాటిని చేశా. మళ్ళీ ఒక 10 ఇచ్చారు, వాటిని చేశా. ఇంకా దాని తర్వాత ఆయన చూపించిన దారిలో నేను వెళ్ళి ఆ దారిలో రహదారిని క్రియేట్ చేసుకున్నా. ఆ రహదారిలో ప్రయాణం చేయంగా పసునూరి శ్రీనివాసులు లాంటి గొప్ప వ్యక్తులు నేను పడే కష్టాన్ని, నా సిన్సియారిటీని, నా పర్ఫార్మెన్స్ని, నేను తీసుకునే కేర్ని, ఇవన్నీ కూడా చూసి అలాంటి వాళ్ళు చాలామంది నాకు అభిమానులయ్యారు. అభిమానులయ్యి వాళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి, వాళ్ళ స్నేహితుల నుంచి, వాళ్ళ సర్కిల్ నుంచి నాకు కార్యక్రమాలు ఇవ్వడం మొదలుపెట్టారు. సో నాకు ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన 3 నుంచి 4 సంవత్సరాల వరకు విజిటింగ్ కార్డు కూడా లేదు. విజిటింగ్ కార్డ్స్ లేదు. ఎవరన్నా అడుగు తగిన నెంబర్ రాసుకోండి అని చెప్పేవాడిని. అలా మొబైల్ కూడా స్మార్ట్ ఫోన్ లేదు, నార్మల్ ఫోనే. సో అప్పుడు నాకు తెలియదు ఇట్లా మనం ఇది ఎన్హాన్స్డ్గా ఈ రోజున మనము అప్డేట్గా ఉండాలి అంటే ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇవన్నీ కూడా కొంచెం పాతకాలం పద్ధతులే ఉన్నాయి నా దగ్గర. అలా ఉన్న టైంలో మా పిల్లలు ఏం చేశారంటే, లేదు నాన్న నువ్వు స్మార్ట్ ఫోన్ కొనాల్సిందే అని నాతో కొనిపించారు. సో కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? మూవీస్ ఉన్నాయండి, అంటే ఆఫర్స్ ఉన్నాయి. అది నేను సెట్స్లోకి వెళ్ళి చేసే వరకు చెప్పకూడదు అని ఒక దీంట్లో ఉన్నాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రభాస్ గారి 4 సినిమాలు జరుగుతున్నాయి. దాంట్లో ఒక సినిమా అని చెప్తాను, కానీ నేను షూటింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో చేసిన విషయం కూడా చెప్తాను. నేను ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి, ఇంకా మంచి ఈవెంట్స్ చేసి 10 మందికి మీ ద్వారా ఒక హెల్ప్ అనేది జరగాలని మేము కూడా ధాత్రి టీవీ నుంచి కోరుకుంటున్నాం. మేము పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. అండ్ నేను ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ వాళ్ళది మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్ మీకు డీజే టిల్లు దర్శకుల వారు మీకు దీనికి దర్శకుడిగా చేస్తున్నారు, మల్లిక్ రామ్ గారు. సో ఈ పర్టికులర్ వెబ్ సిరీస్లో మీకు ఓపెనింగ్ షాట్ నా కామెడీతో స్టార్ట్ అవుతుంది. నేను మురళీ శర్మ గారు, హీరో సందీప్ కిషన్, సో తన తండ్రిగా మురళీ శర్మ గారు చేస్తున్నారు. మా ఇద్దరి కామెడీ సన్నివేశాలతో స్టార్ట్ అయ్యి 7 సిరీస్ ఉంటాయి, 7 సీజన్స్ అంటారు కదా. 7 సిరీస్లో మళ్ళీ ఫైనల్ క్లైమాక్స్ కూడా నాది, మురళీ శర్మ గారు, క్లోజింగ్ కూడా మాది. సో ఇప్పటి వరకు ఒక 5 days షూటింగ్ చేసాము. దర్శకుల వారు ఇంకా చాలా రోజులు చాలా ఫ్రెండ్లీ, వెరీ సింపుల్. అంటే ఒక దర్శకుడు అన్న గమ్మండి ఏం లేదు. టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఫ్రెండ్లీ, అందరూ డౌన్ టు ఎర్త్. అసలు అంటే నాకని కాదు, ప్రతి కళాకారులకు వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, చాలా కేర్ తీసుకుంటారు. అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకంటే డీజే టిల్లు స్క్వేర్లో నేను చేశాను. దాంట్లో డబ్బింగ్ కూడా చెప్పాక నా క్యారెక్టర్ ఎడిటింగ్ జరిగింది. దానికి పలు కారణాలు మనం దానికి ఏం చేయలేదు, జరుగుతాయి. సో అది జరిగిన తర్వాత వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు,
జ్వాలా చక్రవర్తికి ఏదన్నా అంతకంటే బెటర్ క్యారెక్టర్ వచ్చింది. చూడాలి. ఓకే, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇంకా ఎన్నో ఓటీటీ మూవీస్ సినిమా అయినా చూస్తారో చూడరో గానీ ఇప్పుడు ఓటీటీలోనే ఉన్నారు జనం అంతా. అదే నెట్ఫ్లిక్స్ లో మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్, దాంట్లో ఓపెనింగే మంది ఉండడం అనేది నాకు, నేను చేసిన క్యారెక్టర్ కి దాదాపు 50 నుంచి 60 మందిని స్క్రీన్ టెస్ట్ చేస్తే నేను వాళ్ళకు సెలెక్ట్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఒక యాడ్ ఫిల్మ్ కూడా రీసెంట్లీ చేశాను, ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది. అది కూడా ఒక మంచి అనుభూతి. ఆల్ ది బెస్ట్, మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని. దాత్రి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మెనీ థ్యాంక్స్. మీరు ఎంతో చక్కగా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తూ ఆశీర్వదిస్తూ మరి ఛానల్ వారిని అలాగే ఇక్కడికి వచ్చే ప్రతి పెద్దల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, మీ అందరూ కూడా దయచేసి మీ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే అందరూ కూడా వ్యూ చేస్తూ ఈ ఛానల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మీ జ్వాలా చక్రవర్తి, సినీ టీవీ స్టేజ్ కళాకారుణ్ణి. నమస్కారం. నమస్తే.